స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. చందమామ కథ చెప్దామా? బోధిసత్వుడు. ఆ, మనం జాతక కథలు చెప్పుకునే వాళ్ళం కదా. ఈయన కాశీ రాజ్యంలో రాజుగా జన్మించాడట. చాలా జన్మలు ఎత్తాడు బోధిసత్వుడు అని చెప్తాడు ఆ జాతక కథల్లో, అట్లా చెప్తారు. ఓకే. అయితే ఈయన ఏమైందట, ఒకసారి ఆయన రాజుగా ఉన్నప్పుడు ఒక పితూరి వచ్చిందనమాట. అంటే ఏంటి, తిరుగుబాటు. ఈ తిరుగుబాటు వచ్చేసరికల్లా తిరుగుబాటును అణచడానికి రాజే స్వయంగా బయలుదేరాడు. బయలుదేరితే ఈ పితూరిలో గాయపడ్డాడు. రాజుకి వ్యతిరేకులు కొంతమంది, రాజుని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు రాజ్యంలో, ఎప్పుడూ ఉంటుంది కదా. అవును కదా. అయితే ఏమైంది, గాయపడేసరికల్లా ఈయన గుర్రం మీద వాలిపోయేసరికల్లా ఆ గుర్రము దీని నుంచి సైన్యం నుంచి పక్కకు వచ్చేసింది. అది పక్కకు వచ్చి రాజుని తీసుకొచ్చేస్తుంటే ఒక అడవిలో ఒక పుల్ లాంటిది ఏదో కనపడి అది బెదిరిపోయి అడ్డదిడ్డంగా ఎటేటో పరిగెత్తేసి ఒక పల్లెటూరు వైపుకి ఈయన్ని తీసుకెళ్తే ఈయన ఏమనుకున్నాడు, సరే దెబ్బ తగిలింది, స్పృహలోనే ఉన్నాడు, ఆపగలిగేంత సత్తా లేదు. సరే ఈ ఊర్లో చేరేసరికల్లా అది ఒక చిన్న పల్లెటూరు. ఒక పెద్ద చెట్టు కింద చిన్న నడవ దీని లాంటిది, గట్టు లాంటిది కట్టి కొంతమంది మనుషులు కూర్చుని ఉన్నారు. ఈ గుర్రంతో పాటు వచ్చిన మనిషిని చూసి ఆశ్చర్యపోయారు. ఈయన మంచి కవచం, యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు, శిరస్త్రాణము, కత్తి, ఈ గుర్రానికి తగిలించిన బల్లేలు అవి చూసేసరికల్లా ఈయన సైనికుడు అనేది స్పష్టంగా, అంటే వీరుడు అనే విషయం తెలుస్తోంది. గ్రామ ప్రజలెవరూ ఈయన మీద ఆసక్తి చూపించలే. అయితే ఒక ఆయన పెద్ద మనిషి మాత్రం ఇంత గాయపడి ఉన్నాడని పలకరించాడు. నువ్వేమిటి పితూరిదారివా, నువ్వు మామూలు వాడివా, రాజుకి సమర్థించేవాడివా అంటే, నేను రాజ సైనికులకు సంబంధించిన వాడినే, పితూరిదారిని కానన్నాడు. అనేసరికల్లా సరేలే, ఇంటి దెబ్బలతోటి ఎక్కడికి వెళ్తావు, మా ఇంటికి రా అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి, ఆయనకి ఏంటంటే రోజు ఒక అతిథిని సేవించాలని ఆయన ఉద్దేశం. ఆ అతిథి వెళ్ళిపోయాక ఇంకో కొత్త అతిథిని తెచ్చుకుంటాడు. ఓకే. అతిథిగా భావించి, అయినా ఎక్కడి నుంచో పడి వచ్చాడు పాపం అని చెప్పి ఈయన గుర్రం నుంచి దింపి వైద్యుడిని పిలిపించి ఈయనకి వైద్యం చేయించి, గుర్రానికి స్వయంగా స్నానం చేయించి మాలిష్ చేసి దానికి దాణా పెట్టి దాన్ని అట్టి పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ఈయన కత్తిడాలు అవి ఇవి ఉన్నాయిగా, శిరస్త్రాణము, కవచము అన్నీ ఊడదీయించాడు, కాళ్ళు గడిగిచ్చాడు, మొహం గడిగిచ్చాడు, వైద్యం చేయించి భార్యతో వంట చేయించి పెట్టి ఒక కొద్ది రోజుల పాటు తనతో పాటే ఉంచుకున్నాడు. ఉంచుకుని నేను బాగా ఓపిక వచ్చి గాయం మానబట్ట, ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన ఊరు వెళ్ళాలంటే అంత గాయం మానాలి కదా, లేకపోతే కదలికలకి నెత్తురు బుక్కుతుంది. మళ్ళీ గాయం పూర్తిగా మానేదాకా ఆ గ్రామస్తుడి ఇంట్లోనే ఉండిపోయాడు ఈయన రాజుగారు. గ్రామస్తుడు ఏదో మంచి మాటలు మాట్లాడేవాడు, చక్కగా మృదు స్వభావి, ఏదో చిన్న పర్వాలేదు వాళ్ళు కుటుంబం, మామూలు కుటుంబపు పద్ధతిలోనే రాజుగారు కూడా ఉన్నాడు. ఉన్నాక బాగా నయమైపోయి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడంటే, మీరు కాశీ రాజ్యానికి వచ్చినప్పుడు కుడివైపు ఉండే ఉత్తర ద్వారం దగ్గర మహాశ్వారోహుడి ఇల్లు ఎక్కడా అని అడగండి, మా ఇంటికి తీసుకొస్తాడు. తప్పకుండా మీరు నాకు చేసిన సేవకి కృతజ్ఞతగా నేను తెలుసుకునే అవకాశం నాకు ఇవ్వండి, రండి మా ఊరు అని చెప్పాడు. రాజు వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళేసరికి పితూరి అణిగిపోయింది. సైన్యం అంతా బయలుదేరింది కదా, రాజు ఎక్కడో దెబ్బలు తగిలి పడి ఉంటాడు, వెతికారు, ఎక్కడా దొరకలేదు, ఎక్కడో తలదాచుకుని ఉంటాడు, ఆయనే వస్తాడు, ఆయన తరహా అది అని చెప్పి వీళ్ళు ఊరుకున్నారు. సరే దాంతో ఈయన వెళ్ళంగానే మళ్ళీ రాజ్యం అంతా మామూలుగా అయిపోయింది. ఈయన చూస్తూ ఉన్నాడు, ఎప్పుడైనా అతను వస్తాడేమో ఆ గ్రామస్తుడని. ఎన్నాళ్ళు గడిచినా రాల. సంవత్సరం అయిపోయింది. సంవత్సరమైనా ఆయన రాల. ఇప్పుడు మనం ఒక ఊరు వాళ్ళకి హెల్ప్ చేసాము, బాగా పిలిచాము, రమ్మంటే భార్య పిల్లల్ని తీసుకుని అతను రావచ్చునే. పైగా ఈ అశ్వం ఎక్కి వచ్చిన ఆయన పంచకళ్యాణి గుర్రము, ఈయన పెద్ద సైన్యాధ్యక్షుడిలాగా కనపడుతున్నాడు, గ్రాండ్గా జరుగుతాయి. అవును. అయినా కూడా అతను రాపోయేసరికి ఈయన ఏమన్నాడు, ఆ ఫలానా అడవి పక్కన ఉన్న గ్రామం కదా, ఆ గ్రామానికి పన్నులు పెంచమని ఉత్తర్విచ్చాడు. పన్నులు పెంచారు. పెంచినా ఇతను ఏమీ రాల, అక్కడి నుంచి ఎవరు రాల. 3 సార్లు పన్నులు పెంచారు, 3 నెలలకు చొప్పున, 2 సంవత్సరంన్నర 2 ఏళ్ళు అయిపోతుంది. పన్నులు పెంచినా రాకపోయేసరికి ఈయన ఆశ్చర్యపడి, ఏమిటి ఇతను రాడు నా దగ్గరికి అని. ఆ ఊళ్ళో ఉన్న గ్రామస్తులంతా అన్నారు, అదేమిటో వాళ్ళ నువ్వు ఒక ఆయనకి ఆశ్రయం ఇచ్చావు, 10 రోజులు ఉంచుకున్నావు, కట్లు గిట్లు కట్టించావు, ఆయన నీకు బాగా స్నేహితుడయ్యాడు కదా, బాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు రోజంతా, స్నేహితుడయ్యాడు కదా, పైగా ఆయన ఏదో సైన్యంలో పెద్ద ఉద్యోగం అని చెప్పాడు కదా నీకు, ఆయన ద్వారా వెళ్తే ఏదైనా పని అవుతుంది కదా,
రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇది చిన్న గ్రామం, మేము 10% ఇవ్వగలం, ఇలా 25% పన్ను ఇవ్వలేమని చెప్పచ్చు, నీ స్నేహితుడు సహాయం చేస్తాడు, వెళ్ళు 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 అని ఊర్లో వాళ్ళంతా ఆయన్ని ఎంకరేజ్ చేశారు. ఆ గ్రామస్తుడు అన్నాడు వెళ్ళటానికి ఏముంది, అవాళ ఆయన దెబ్బతిని మన ఇంటికి వచ్చాడు, ఇప్పుడు నేను చుట్టపు చూపుగా వెళ్ళేటప్పుడు దెబ్బతిని వచ్చిన వాడు ఏమీ దాడు మన ఇంటికి, అవును, నేను అతిథిగా ఆయన్ని స్వీకరించి నేను పెట్టుకున్నా కాబట్టి ఆయన నాకేమి ఇవ్వాల, నేను తీసుకోలేదు కూడా. కానీ మనం ఒక పని మీద వెళ్తున్నాం, స్నేహితుడు చుట్టపు చూపుగా వెళ్తున్నప్పుడు ఏమైనా నగ నాణ్యం కొనుక్కెళ్ళాలా, అతని భార్యకి వస్తువు, పిల్లలకి ఏమైనా బట్టలు పాతలు తీసుకెళ్ళాలా, తినుబండారాలు తీసుకెళ్ళాలా, అవన్నీ నేను ఎక్కడ పెడతా, నాకు అంత సత్తా లేదు. ఈ పన్నులతో మీతో పాటు నేను కూడా అణిగిపోయాను కదా అంటే ఊళ్ళో వాళ్ళంతా అన్నారు, నువ్వు ఆ కంగారు పడద్దు, మేము అన్నీ ఏర్పరిచిస్తాం, నీ వంతుగా నువ్వు వాటిని తీసుకెళ్ళి ఇచ్చిరమ్మన్నారు. ఇచ్చి కొంచెం మాట్లాడరా, రాజు ద్వారా మాట్లాడిస్తే ఏమైనా కుదురుతుందేమో, ఇలా ప్రయత్నం చేస్తాం కదా అందరం. సరే ఊళ్ళో వాళ్ళంతా కొంత డబ్బు సమకూర్చి ఇచ్చారు. ఈయన ఏం చేశాడు, మన వచ్చిన స్నేహితుడికి రాజుగారికి అనమాట 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు అని తెలుసుకున్నాడు. ఇద్దరు కొంచెం సుమారుగా వాళ్ళ వయసులు అవి తెలుస్తాయిగా, పెద్ద పిల్లాడికి 16 ఏళ్ళు, చిన్నపిల్లాడికి 14 ఏళ్ళు, ఆడపిల్లలిద్దరికి 8, 6 ఆ వయసులకు తగినట్టుగా ఏవో కొంచెం వస్తువులు బట్టలు ఏర్పరచుకున్నాడు. అక్కడి నుంచి ఒక నగ ఒకటి కొన్నారు. తినుబండారాలు ఆ ఊర్లో పల్లెటూళ్ళలో ఈ అడవి పక్కన ఊర్లో ఏం చేస్తారు, మలాయి మైసూర్ పాకులు అవి ఉండవు కదా, వాళ్ళేవో మిరపసొన్లు అవి ఏవో చేసుకుంటారు. ఆ చేసిన 4-5 రకాల తినుబండారాలు కట్టారు. ఒక ఎడ్ల బండి ఎక్కించి ఇవన్నీ పంపించారు. మన రాజుగారు తొలి రోజుల్లోనే వెళ్ళినప్పుడే ఉత్తర ద్వారం కుడివైపున ఉత్తర ద్వారంలో ఉన్న సైనికుడికి చెప్పారు, ఎవరైనా మహాశ్వారూహుడి ఇల్లు ఎక్కడా అని అడిగితే కనుక నా దగ్గరికి తీసుకురారా అని రహస్యంగా వాడికి చెప్పి పెట్టారు. రోజు పగటిపూట అతనే ఉంటాడు కాపలాదారు. గడిచిన సంవత్సరంన్నరలో ఎవ్వరూ రాల. కానీ ఈ గ్రామస్తుడు ఏం చేశాడు, ఈ బండిది వేసుకుని వెళ్ళాడు, ఎడ్ల బండి తోలుకుంటూ వెళ్ళి ఆ ఉత్తర ద్వారానికి వెళ్ళి అక్కడ ఉన్న సైనికుడు మహాశ్వరహుడి ఇల్లు ఎక్కడ నాయన, మరి నాకు ఇట్లా రమ్మని చెప్పాడు అన్నాడు. అనేసరికి ఈయన తీసుకుపోయి రాజుగారికి సమర్పించాడు. రాజుగారు ఎంతో సంతోషించి వచ్చిన స్నేహితుడిని కావలించుకుని, నిన్నాళ్ళకా వచ్చావు నువ్వు అని కావలించుకున్నాడు. అక్కడి నుంచి ఆయన ఇచ్చిన నగని ఆయన ఎదురుగుండానే రాణిగారి మెళ్ళో పెట్టాడు, ఓ సన్నటి గొలుసుని. తర్వాత బట్టలు వస్త్రాలు తను ధరించాడు, పిల్లలకి ధరింపజేశాడు, ఆ పదార్థాలన్నీ తిన్నాడు. ఎంతో సంతోషంగా నువ్వు ఇంతకాలానికి వచ్చావు, నీకు అర్ధరాజ్యం ఇస్తున్నానని ప్రకటించాడు. ప్రకటించేసరికల్లా ప్రకటన వరకు బాగానే ఉంది, భార్య పిల్లలు ఊరుకున్నారు. ఈ మంత్రులు సామంతులు అందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి ఈయన చూస్తే వాలకం కావిగుడ్డలు, ఈయన పల్లెటూరు వాడు, ఆ బట్టలు ఏమిటి, ఆ నగ ఏమిటి, ఆ పదార్థాలు ఏమిటి, ఎప్పుడైనా రాజుగారి జీవితంలో కట్టుకున్నాడా, అలాంటివి తెచ్చిన వాడికి అర్ధరాజ్యం ఇస్తే ఈ పల్లెటూరు వాలకం పెద్ద మనిషి ఏం చేస్తాడు రాజ్యాన్ని అని ఆశ్చర్యపోయారు. నువ్వు తెచ్చావు, వాళ్ళు ఏం తెచ్చిచ్చారో అలాంటివి నువ్వు కూడా 4 గింతలు ఇవ్వు. ఆయన పన్నులు తగ్గించమని అడగడానికి వచ్చాడు. పన్నులు తగ్గించేయి, మానే పన్ను మొత్తం కావాలంటే, అంతేగాని అర్ధరాజ్యం ఇవ్వటం ఏంటి అనేసి ఏం చేశారు, రాజుగారి పెద్ద అబ్బాయిని 16 ఏళ్ళ వాడు, ఇంకో 2 ఏళ్ళు పోతే 18 నిండితే 20 నిండితేనో అబ్బాయిని యువరాజుని చేస్తారు. రేపు రాజు కాబోయేది వాడేను. అక్కడి నుంచి అబ్బాయిని పిలిచి, నాయన నువ్వు హక్కుదారివి, నీ రాజ్యంలో సగం ఇచ్చేస్తే మిగిలిన అర్ధరాజ్యంలో నువ్వు మీ తమ్ముడికి ఏమి ఇస్తావు, నీ చెల్లెళ్ళకి ఏమి ఇస్తావు, మీ నాన్నగారిని నువ్వు కనుక్కోమన్నారు. కనుక్కోమంటే వాడేం చేశాడు, ఓ రోజు పొద్దునే వచ్చి, నాన్నగారండి మరి అర్ధరాజ్యం ఇచ్చేశారు ఏమిటండి అడిగేసరికల్లా ఆయన అన్నాడు, ఇక్కడ కాదు నువ్వు అడగాల్సింది, సభలో అడుగు చెప్తా, ఇది నువ్వే అడుగుతున్నావా ఎవరైనా అడిగిస్తున్నారా అని. వాళ్ళు అడుగుతున్నారు, నాకు కూడా అడగాలనే అనిపిస్తోందండి. ఇట్లా 4 సామాన్లు తెచ్చిన వాడికి ఏమిటి, ఆయన ఆ ఊరు నుంచి ఒక నగ తెచ్చి మన 6గురికి బట్టలు తెచ్చి తినుబండారాలు తెచ్చిన వాడికి అర్ధరాజ్యం ఇచ్చేస్తే ఇంకా పెద్ద పెద్ద సహాయాలు చేసిన వాళ్ళకి ఇంకా ఎన్ని రాజ్యాలు ఇవ్వాలి, మనకున్నదెంత, నాకు కూడా అడగాలనే అనిపిస్తుందంటే, అయితే ఇక్కడ అడగద్దు నువ్వు అన్నాడు రాజు. అడగద్దు, నువ్వు రేపొద్దున సభలో అడుగు, ఏం సమాధానం చెప్పాలో అక్కడ చెప్తాను అనేసరికి బాగుందిగా. మర్నాడు పొద్దున సభలో యువరాజు లేచి నిలబడి చక్కగా అడిగాడు. తండ్రే కదా అడగమన్నాడు, ఈ సామాన్లు తెచ్చాడు, ఒక స్నేహితుడు మిమ్మల్ని కలవడానికి వచ్చాడు, వచ్చిన స్నేహితుడు మా రాణిగారికి ఒక నగ తెచ్చాడు, 2 మగపిల్లలు 2 ఆడపిల్లలకి బట్టలు తెచ్చాడు, పల్లెటూరువి వాళ్ళవి అక్కడవి, అవి మనం కట్టుకునేవి కూడా కాదు, ఆయనకి మీరు అర్ధరాజ్యం ఎందుకు ఇచ్చారో నేను సభాముఖంగా తెలుసుకోదలుచుకున్నాను అని. అయితే అప్పుడు రాజు ఏం చెప్పాడంటే, అపాత్రదానం పాత్రదానం అని 2 ఉంటాయి. అపాత్రదానం అంటే అది అసలు వాడికి ఇవ్వకూడని వాడికి ఇవ్వనేకూడదు,
కానీ దానపాత్రుడు ఒకడు ఉంటాడు. పాత్ర దానం, సరైన దానం. ఇతను ఇప్పుడు వచ్చిన ఈ బట్టలు తీసుకొచ్చిన ఆయన బట్టలు తేకపోయినా పర్వాలా, ఈయన నా ప్రాణదానం చేశాడు. నేను 10, 1, 11 రోజులు వీళ్ళ ఇంట్లో ఉన్నా. నాకు వైద్యం చేయించాడు, సేవ చేశాడు, 3 పూట్ల భోజనం పెట్టాడు. నాతో పాటు నా కళ్యాణి గుర్రాన్ని కూడా పోషించాడు. అతిథిని పోషించాలన్న ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉన్న వాళ్ళకి అతని పెట్టుకున్న నియమం ప్రకారం నాకు కావాల్సిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రాణాలు రక్షించి వాళ్ళ ఆ ఊళ్ళో ఎవ్వరూ నన్ను తీసుకోలే, ఇతను ఒక్కడే తీసుకున్నాడు. నేను ప్రాణదానం చేశాను, ఇతను చూడడానికి ఇవన్నీ ఎందుకో అని అనుకోకుండా నేను వాళ్ళకి ఏ సహాయం చేయలే, 1 రూపాయి ఇవ్వలే, వచ్చేసా నా పని చూసుకుని. నన్ను చూడ్డానికి వస్తూ తన శక్తి వంచన లేకుండా తను ఎంత పెట్టగలడో అన్ని రకాలు పెట్టి నన్ను స్నేహితుడిని పలకరించినట్టు వచ్చాడు. దానపాత్రుడు ఇంతకంటే ఎవడుంటాడు? నేను మొత్తం రాజ్యం ఇచ్చేయాలి, నా ప్రాణాలకు బదులుగా మొత్తం ఇవ్వాలి, సగమే ఇచ్చాను నేను. తను దానపాత్రుడు కాబట్టే ఇచ్చా. సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ రోజు నేను రాకపోయిండుంటే నేను ఎప్పటికీ వచ్చేవాడిని కాదు. ఆ డొక్కల్లో తగిలిన దెబ్బ సరిగ్గా అడ్రస్ చేయకపోతే, దానికి రిపేర్ చేయకపోతే డొక్కలో పుండు పడిందంటే అంతే సంగతులు. ఇవాళ నా రాజ్యం అతను పెట్టిన భిక్ష కాబట్టి ఇవాళ నేను అతనికి ఇచ్చేసా, అర్ధరాజ్యం ఇచ్చాను అనగానే సభలో అంతా చప్పట్లు మోగినాయి. ఆయన చాలా సిగ్గుపడ్డాడు. నువ్వు రాజు కాకపోయినా నేను అదే చేసేవాడిని అన్నాడు. ఇక్కడికి వచ్చాక కదా నువ్వు రాజు అని నాకు తెలిసింది. ఆయన కూడా ఏమీ ఎచ్చులకు పోలేదు. అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే, అతనే చెప్పాడు, నాకు అర్ధరాజ్యం వద్దు, అర్ధరాజ్యం నాకు ఇచ్చావన్న ఘనతే నాకు చాలు, నాకు అవసరం లేదు, నేను పల్లెటూరు వాడిని, అక్కడే ఉంటాను, మా ఊరికి పన్నులు తీసేయమంటే శాశ్వతంగా మనవడి వరకు ఈ రాజ్యం కొడుకు మనవడు చేసే వరకు 3 తరాల వరకు వాళ్ళు 1 రూపాయి పన్ను కూడా కట్టక్కర్లేదు. ఆ ఊరు వాళ్ళకి రాజధాని నుంచి వాళ్ళకి అవసరమైన సామాన్లు మేము పంపిస్తాం. వాళ్ళకంటే ఏమైనా అవసరపడితే వాళ్ళకి సహాయం కావాలంటే అది రాజధాని నుంచి ఫ్రీగా వస్తుంది, ఏ ఇబ్బంది లేకుండా. మామూలుగా రాజధాని నుంచి సహాయం కావాలంటే వాళ్ళని ఊరు వాళ్ళు పోషించాలి, అలా ఉంటాయి. అవునవును. అవి ఏవీ చేయక్కర్లేదని ఇది ప్రశంసాపత్రం లేదా ఒక పత్రం రాయించి ఆయన చేతిలో పెట్టి ఆయన వచ్చిన ఎడ్ల బండితో పాటు ఒక గుర్రబండి ఎక్కించి ఆయన్ని పంపించారు. దానపాత్రుడు ఎవరికి దానం ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వవలసిందే. ఇప్పుడు నా ప్రాణం కాపాడాడు అని ఓ 100 రూపాయలు ఇచ్చామనుకో, అంటే నీ ప్రాణం విలువ 100ఏనా? అది కదా ఆలోచించాలి. ఆలోచించి మనం ఎవరికి పాత్రత ఉందో వాళ్ళకి తప్పకుండా ఇవ్వవలసిందే. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.